అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు. ప్రియమైన వారలారా, ఈరోజు ఒక గొప్ప సంగతిని చెప్పడానికి మీతో మేము గొప్ప సంగతులు పంచుకోవడానికి మేము ముందుకు రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత లైవ్ ప్రోగ్రామ్ ఒక మంచి దరువుతో మరలా తిరిగి పునఃప్రారంభించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కొంతమందిని గట్టిగా మరి వారికి బుద్ధి చెప్పి వాక్యంతో గట్టిగా దంచి వారిని కొంచెం పొడి చేసి మీ ముందు పెట్టాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. అందరూ స్టడీగా రెడీగా ఉండమని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మొదటిగా మరి మిమ్మల్ని ఆహ్వానించి తదుపరి మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో లీనమై ఉన్నారు. మిగతా వారిని కూడా ప్రేమపూర్వకంగా ఈ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తూ మరి ఈ ప్రోగ్రామ్ లో నాతో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఉన్నటువంటి నా సోదరులు, నాతో కూడా ఉన్న నా క్రీస్తునందున్న జత పని వారు, నా సోదరులు ఇద్దరిని కూడా ఆహ్వానం పలుకుతాం. మొదటిగా జాన్ కోయ గారు మన మధ్యలో ఉన్నారు. జాన్ కోయ గారు, వెల్కమ్ సార్. వందనాలండి. ఎలా ఉన్నారు సార్? జాన్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అలాగే థ్యాంక్ యూ అండి జాన్ కోయ గారు. అలాగే మన మధ్యలో బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా ఉన్నారు. అనిల్ కుమార్ గారిని కూడా సాధారణంగా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ కి ఆహ్వానిస్తూ ఉన్నాం. బ్రదర్ అనిల్ గారు. ప్రైజ్ ది లార్డ్ సార్. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, వెరీ మచ్ ఫైన్. జర్నలిజం ముసుగులో మతోన్మాదం KRTV వృత్తాంతం అని పబ్లిక్ లైవ్ ను మేము ఆరంభిస్తున్నాం. ఈ క్రాంతి అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ అయి ఉండి రెండు వర్గాల మధ్య ప్రజలను వేరువేరుగా కూర్చోబెడుతూ కొన్ని ప్రశ్నలు వారికి కొన్ని ప్రశ్నలు వీరికి వేస్తూ మతాల మధ్య ఉద్రిక్తత పరిస్థితిని నెలకొల్పుతున్నారని చెప్పాలి. క్రాంతి గారికి నా సలహా ఏంటంటే, మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటే రెండు వర్గాలని ఒక దగ్గర కూర్చోబెట్టండి, ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టండి, వారి మధ్య చర్చ పెట్టండి. ఖచ్చితంగా ఆ చర్చ పద్ధతిగా ఉంటుంది, సబువుగా ఉంటుంది అని అనొచ్చు. కానీ ఒక వర్గాన్ని కూర్చోబెట్టి దాన్ని హైలైట్ చేస్తూ క్రిస్టియానిటీని చాలా అవమానిస్తున్నారనే చెప్పాలి. మీ పక్కన కూర్చున్న ఆయన లలిత్ కుమార్ అనే ఆయన బైబిల్లో ABCలు కూడా లేని వ్యక్తి, తెలియని వ్యక్తి. ఒక బైబిల్లోనే కాదు, హిందూ వాంగ్మయం కోసం కానీ, చరిత్ర కోసం కానీ, మరి హిస్టరీ కోసం, దాని ఏమంటారు సైన్స్ కోసం కానీ, ఆర్కియాలజీ అనే ఆ టాపిక్ మీద అవగాహన కానీ ఆ వ్యక్తికి లేదు. పూర్తి స్థాయిలో కనీసం మాలకు కూడా ఆ వ్యక్తి వారి గ్రంథాలు చదవలేదు అనేది చాలా ఈజీగా తెలిసిపోద్ది ఆయన మాటల్లో. పైగా ఆయన మాతో చాలాసార్లు ఒకసారి డిబేట్ లో కూర్చున్నప్పుడు మా పుస్తకాలు లారీ పుస్తకాలు ఉన్నాయంటూ ఆయన మాట్లాడారు. మరి లారీ పుస్తకాలు తీసుకురామంటే ఆయన దగ్గర లారీ పుస్తకాలు లేవు. అలాంటప్పుడు ఎందుకు స్టేట్మెంట్ ఇస్తారో మనకు తెలియదు. ప్రజల మధ్య వారి వెరితనాన్ని ఎప్పుడు బయలుపరుస్తూ ఉంటారు. ఆయన ఈ అంశంలో ఈ పోస్టర్ కనబడుతుంది కదండి, ప్రజానికాన్ని మీరు చూడాలి, ఈ పోస్టర్ చూడాలి. ఇందులో ఈయన చేసిన అవహేళన ఎంత అంత కాదండి. క్రిస్టియానిటీని ఎంత అవమానించారంటే, ఇక క్రీస్తుని భయంకరంగా అవమానిస్తూ మాట్లాడటం ఆయనకు అలవాటే. కానీ ఛాన్స్ దొరికింది కదా అని బాగా రెచ్చిపోయారు. సో ఆయన రెచ్చిపోయారు కనుక మేము రెచ్చిపోకుండా ఆయన మాటలకు ఎలా ఆయన మాటలకి మేము బుద్ధి చెప్పాలో, ఆయన మాటలకి ఎదిరించి ఎలా బుద్ధి చెప్పాలో మేము ఈరోజు తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్ రామ, ప్రైజ్ ది లార్డ్ జీసస్, ప్రైజ్ ది లార్డ్ రామ, ప్రైజ్ ది లార్డ్ రామ. ఓకే, అంటే మీరు ప్రైజ్ ది లార్డ్ జీసస్ అనకపోవడానికి అభ్యంతరం లేదండి. ఇఫ్ జీసస్ ఇస్ లార్డ్, నేను ప్రైజ్ ది లార్డ్ అంట. అంటే జీసస్ దేవుడు కాదా? అది జీసస్ పుట్టలేదు కదా. జీసస్ పుట్టలేదు కదా. యేసుక్రీస్తు పుట్టలేదు కదా. జీసస్ యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు. యెహోవా అంటే యేసు యొక్క తండ్రిని పంపించిన వ్యక్తి అని చెప్తారు. యేసు యొక్క తండ్రి ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పాలి, అంటే బైబిల్ ప్రకారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి మేరీని కమ్ముకున్న తర్వాతనే యేసుక్రీస్తు పుట్టాడని చెప్తారు. కానీ ఆ పరిశుద్ధాత్మని పంపింది ఎవరు అంటే యెహోవా అని. కమ్ముకున్న తర్వాత అంటే బైబుల్ అంతే చెప్పారు. కమ్ముకోవటం అంటే కుమ్ముకోవటం. మరి అయ్యేంటో పదాలు ఎందుకు వాడారు అంటే కుమ్ముకోవటం. మరి అయ్యేంటో పదాలు యెహోవా అని. కమ్ముకున్న తర్వాత అంటే బైబుల్ అంతే చెప్పారు. కమ్ముకోవటం అంటే కుమ్ముకోవటం. నేను లేదు, అక్కడ అట్లా ఉంది కాబట్టి చెప్తున్నాను. కించపరిచి మాట్లాడతలేరు. నేనే కించపరచట్లా. లూకాసు వార్తలో అట్లాగే ఉంది. పరిశుభ్రం అంటే కుమ్ముకోవటం. మరి అయ్యేంటో పదాలు ఎందుకు వాడారు నాకు తెలియదు. కావాలని యెహోవా అని. కమ్ముకున్న తర్వాత అంటే బైబుల్ అంతే చెప్పారు. కమ్ముకోవటం అంటే కుమ్ముకోవటం. మరి అయ్యేంటో పదాలు ఎందుకు వాడారు నాకు తెలియదు. కావాలని వక్రీకరిస్తారా ఇప్పుడు దాన్ని? నేను లేదు, అక్కడ అట్లా ఉంది కాబట్టి చెప్తున్నాను. కించపరిచి మాట్లాడతలేరు. నేనే కించపరచట్లా. లూకాసు వార్తలో అట్లాగే ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను అని ఉంది. ఆ కమ్ముకోవటం అంటే ఏంటో మరి వాళ్ళు కించపరచట్లా. లూకాసు వార్తలో అట్లాగే ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, కించపరచట్లా. లూకాసు వార్తలో అట్లాగే ఉంది. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను అని ఉంది. ఆ కమ్ముకోవటం అంటే ఏంటో మరి వాళ్ళు చెప్పాలి. క్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు లేడు అని చెప్పేసి బైబిల్లో ఉంటది. ఉంటదా?
చెప్పండి, నేను చెప్తాను. నేను అడుగుతున్నా ఇదే ప్రశ్న, మీరు చెప్పండి. ఉంటుందా? లేదండి. లేదు. ఏమని ఉంటుంది బైబిల్లో? యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకున్న మాట, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు చేరలేరు అని చెప్పేసి చెప్పుకున్నారు. అలా తండ్రి దేవుడు, అలా తండ్రిని చేరుకోవటానికి ఇతను జస్ట్ మీడియేటర్ మాత్రమే. ఇంకా లిటరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బ్రోకర్. మరి ఇంత మాట అన్నారు ఏంది? బ్రోకర్ అంటే తప్పు మాట కాదండి, మధ్యవర్తిని అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విషయాలు ఇక్కడ చాలా క్లియర్ చేయాలనుకున్నాను. ఇక్కడ నుంచి నా ప్రెజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతాను, ఎందుకంటే కొద్దిగా సమయం ఉంది కాబట్టి. కానీ ఉన్న విషయాలను మాత్రం చాలా డీప్గా అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యే విధంగా నేను చెప్తూ వెళ్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ప్రకారం ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ కుమ్ముకున్నాడు అని చెప్పాడు. సో కానీ వాక్యం అలా చెప్పట్లేదు. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. అసలు పరిశుద్ధాత్మ ఒకరి మీదకి రావటం అనేది ఏంటి? పరిశుద్ధాత్ముడైన దేవుడు ఒకరి మీదకి రావడం అనేది ఏంటి అనేది మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఈ వాక్యం ఇక్కడ ఉంది. సో దీన్ని మనం తొందరగా మనం క్లియర్ గా అర్థం చేసుకుందాం ఒకసారి. మనం కానీ సంఖ్యాకాండము 24వ అధ్యాయము మీరు రెఫరెన్సెస్ నోట్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనము, 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము, 1వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము, 1వ సమూయేలు గ్రంథం 19 అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ సంఖ్యాకాండంలో మీరు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. ఎవరి మీద? బిలాము మీదకి. తర్వాత 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. ఇక్కడ మీదకి వచ్చెను అంటే కుమ్ముకొనెను, కమ్ముకొనెను అని కాదు. ఇట్ డజంట్ మీన్ దాట్. యూ పీపుల్ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ షిట్. మీరు మాట్లాడేదంతా కూడా షిట్. మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ లేదు. ఐ రియలీ డౌట్ మీకు చదువన్నా వచ్చో రాదో కూడా నాకు తెలియదు. అంటే బైబిల్ గ్రంథం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. 1వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే సౌలు గురించి ఇక్కడ ఉంది. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలపడగా వచ్చెను, బలముగా వచ్చెను, అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై అని ఇలా వాక్యం ఉంటుంది. అలాగే 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఇక్కడ నేను గ్రీన్ కలర్ లో చేశాను, దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక. ఒక్క మనిషి కాదండి, ఇక్కడ దూతలు అంటే చాలా మంది ఉన్నారు. ఎవరు? సౌలు కింద ఉన్న సోల్జర్స్ కానీ లేదా మెసెంజర్స్ కానీ, ఆ మెసెంజర్స్ చాలా మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చెను. అలాగే 1వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనము, దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదకి రాగా. తర్వాత 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 20వ వచనము, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదు కుమారుడైన జకర్యా మీదకి రాగా. సో ఇక్కడ మగవాళ్ళ మీదకి లేదా కొంతమందికి మీదకి దేవుడు వస్తున్నప్పుడు అక్కడ అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ప్రవచనాలు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు అభిషిక్తులు అవుతున్నారు, వాళ్ళు ఎన్నబడిన వారు కాబట్టి వారు అద్భుత కార్యాలు కూడా చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు అనాయింటెడ్, వాళ్ళు అభిషిక్తులు అవుతున్నారు కాబట్టి. సో ఇక్కడ దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చునంటే అమ్మా మరియమ్మ నువ్వు అభిషిక్తురాలు అవుతావు అని దాని అర్థం. ఇక్కడ సెమికోలన్ తర్వాత సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక అనంటే మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, ఎవరు? యేసుక్రీస్తు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఏదైతే ఉందో ఆ శరీరము అమర్చబడిన శరీరము. ఆ అమర్చబడిన శరీరము సర్వోన్నతుడైన దేవుడు మరియమ్మ గర్భంలోకి చేర్చాడు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు కాబట్టి, సర్వశక్తివంతుడు కాబట్టి. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి కుమ్ముకొనెను, గిమ్ముకొనెను ఇలాంటి మాటలు మాట్లాడద్దు. అసలు యాక్చువల్గా ఎవరిని కుమ్మారు, ఆ కుమ్ముకున్న కథలేంటి, ఆ టాప్ 10 ఏదైతే ఉందో అది ఇప్పుడిప్పుడే నా ప్రెజెంటేషన్ అయిన తర్వాత హనీ జాన్సన్ గారు చూపిస్తారు. అలాగే యేసుక్రీస్తు మీదకి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన దాఖలాలు మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కనపడుతుంది. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇవిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఏమీ తెలియకపోతే తెలియనట్టు అన్ని మూసుకొని నవరంధ్రాలు గమ్మునుండాల, వచ్చి ప్రజల ముందు అవమానపడకూడదు. తర్వాత
యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేవు, యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పి తెగ గింజుకున్నారు వీళ్ళు. యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి అని అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ 4 సువార్తలు ఏవైతే ఉన్నాయో దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హిస్టారికల్ ఎవిడెన్స్. అందులో ఉన్న లూకాసు వార్త ఏదైతే ఉందో, లూక్ హిమ్సెల్ఫ్ వాజ్ అ గ్రేట్ హిస్టారియన్ ఆఫ్ హిస్ టైమ్. ఆయన సమయంలో ఆయన ఒక గొప్ప హిస్టారియన్ లూకా. అలాగే ఆయన ఒక డాక్టర్ కూడా, ఒక చదువుకున్నవాడు, ఒక పామరుడు కాదు. ఏమి చదువు రాని ఆ వాల్మీకి ఉన్నాడు, చదువు సంధ్య లేని వాల్మీకి అంట, బోయేవాడంట, ఏమి రాదంట, పుట్టలో కూర్చున్నాడంట. తర్వాత ఆయన రామాయణాన్ని 7 కాండాలు రాశాడు. అట్లా కాదు, అట్లా ఉండదు బైబిల్, అట్లా ఉండదు లలిత్ కుమార్. తర్వాత నీకు జూయిష్ సోర్సెస్ నుంచి చూపిస్తా, క్రిస్టియన్ సోర్సెస్ నుంచి కాదు, జూయిష్ సోర్సెస్ నుంచి చూపిస్తాను, రోమన్ సోర్స్ నుంచి చూపిస్తాను, మళ్ళీ 2వ సోర్స్ రోమన్ సోర్సెస్ నుంచే చూపిస్తా, 3వ సోర్స్ రోమన్ సోర్స్ నుంచే చూపిస్తాను, ఆ తర్వాత ఇండియన్ సోర్స్ కూడా చూపిస్తాను యేసుక్రీస్తుకి చారిత్రకత ఉందా లేదా అని. మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో ఫ్లావియస్ జోసెఫస్ అనే వ్యక్తి, ఇతను క్రీస్తు శకం 1వ శతాబ్దము 37వ సంవత్సరం నుండి 1వ శతాబ్దంలో 100వ సంవత్సరం దాకా బ్రతికిన వ్యక్తి. అతను 18వ అధ్యాయంలోని, అంటే ఏ బుక్ పేరేంటి, యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్, 18వ అధ్యాయంలోని 3వ బుక్ నంబర్ 18, 18వ బుక్లోని 3వ చాప్టర్లో 3వ పారాగ్రాఫ్లో చెప్పాడు. అలాగే 20వ పుస్తకం 9వ అధ్యాయము 1st పారాగ్రాఫ్లో, అంటే ఒకే బుక్లో 2 సార్లు యేసుక్రీస్తు యొక్క చారిత్రక ఆధారాలు చెప్పిన వ్యక్తి, యేసుక్రీస్తు గురించి ప్రస్తావించి, క్రైస్తవుడు కాకపోయినప్పటికీ యేసుక్రీస్తు గురించి ప్రస్తావించి యేసుక్రీస్తు యొక్క ఆధారాలు చెప్పిన వ్యక్తి ఫ్లావియస్ జోసెఫస్. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈ మధ్యలో 1st సెంచరీలో ఏం జరిగిందంటే, మనం ఒకసారి మరి రోమా రాజులను చూస్తుంటే, లలిత్ కుమార్ నువ్వు కూడా విను, అర్థమైందా? నువ్వు దొంగతనంగా చూస్తావు నాకు తెలుసు. కేఆర్ టీవీ, నువ్వు యు ఆర్ అ ఫానటిక్, నువ్వు ఒక మతోన్మాదివి కేఆర్ టీవీ. ఎందుకంటే క్రైస్తవ వక్తలు వచ్చినా కూడా బైబిల్ గురించి మాత్రమే అడుగుతావు. కిరణ్ పాల్ గారు అప్పుడప్పుడు వేదాల్లోకి పురాణాల్లోకి వెళ్తున్నప్పుడు మీరు నమ్మట్లేదు కదా, ఎందుకు అటువైపు వెళ్ళొద్దు, మీరు నమ్మట్లేదు కదా అటువైపు వెళ్ళొద్దు అని చెప్పి మీరు ఎందుకు అంత తడబడ్డారు? ఎందుకు మీకు డైపర్ తడిసిపోయింది? ఎందుకంటే కిరణ్ పాల్ గారికి హీ నోస్ వెరీ వెల్ మీ గ్రంథాల్లో ఏముందనేది. బయటపడతాడేమో అని భయం. మమ్మల్ని పిలిచి చూడు, 2వ రోజు నువ్వు ఛానల్ మూసుకోకపోతే మా పేర్లు తిరగదీపి రాసుకుంటాం మేము. లిస్ట్ ఆఫ్ సీజర్స్, క్రీస్తు పూర్వం 31వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం దాకా ఉన్న ఆ కైజర్ పేరు అగస్టస్, తర్వాత టైబీరియస్, ఆ తర్వాత క్యాలిగ్యులా, ఆ తర్వాత క్లారియస్, ఆ తర్వాత నీరో చక్రవర్తి, ఆ తర్వాత గ్యాల్బా, ఆ తర్వాత చిన్న చిన్న రాజులు ఉన్నారు. వీళ్ళు పెద్దగా కొన్ని నెలలు మాత్రమే పరిపాలించారు. ఆ తర్వాత పెద్ద రాజు వచ్చింది వెస్పాసియన్. వీళ్ళది ఫ్లావియన్ వంశానికి చెందిన వాళ్ళు, వెస్పాసియన్, టైటస్, డొమిషియన్, ఈ 3, రైట్? సో వీళ్ళ కాలంలో ఏమేం జరిగాయో నేను ఇక్కడ పెట్టాను. సో నేను తర్వాత మళ్ళీ ఇంకేదన్నా లైవ్లో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు కావాలంటే యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనే అతను, యోసెఫ్ బెన్ మెతిత్యాహు అనేది అతని ఒరిజినల్ నేమ్. అతను రాసిన టెస్టిమోనియం ఫ్లావియానం ఇన్ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నంబర్ 18లో యేసుక్రీస్తు గురించి చెప్తూ, ఆయనని మనిషి అని అనాలంటే కూడా మరి మనం అనాలో అనకూడదు తెలీదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి, మా యూదులే ఆయనని పిలాతుకి అప్పగించారు, పిలాతు కాలంలో ఆయన చంపివేయబడ్డారు, సిలువ వేయబడ్డారు. ఇక్కడ చూడండి, హీ వాజ్ ద క్రైస్ట్, అతనే క్రీస్తు. అండ్ వెన్ పిలాట్ at the suggestion of the principal men amongst us had condemned him to the cross, సిలువ వేయబడ్డాడు. Those that loved him at the first did not forsake him. ఆయన శిష్యులు ఎవరైతే ఆయనని ప్రేమించారో ఆయనని ఎప్పుడు వదలలేదు. For he appeared to them alive again the 3rd day. 3వ రోజు పునరుత్థానమయ్యాడు అని ఫ్లావియస్ జోసెఫస్ యేసుక్రీస్తు గురించి ఇక్కడ రాశారు. చాలా మంది వెధవలు, పచ్చి వెధవలు ఏమంటారంటే ఇది ప్రక్షిప్తం అండి. ఇదేమన్నా రామాయణం ఆ ప్రక్షిప్తాలు ఉండటానికి? ఇదేమన్నా మహాభారతం ఆ ప్రక్షిప్తం ఉండడానికి? లేకపోతే ఆర్య సమాజాలు చెప్తారు చూడండి, ఆ మనుస్మృతిలో ప్రక్షిప్తాలు ఉన్నాయండి అని చెప్పి ఇంతలా పుస్తకం రాశాడు. ఆయన పేరేంటి, కృష్ణారెడ్డి గారు, మర్రి కృష్ణారెడ్డి గారు. అన్ని ప్రక్షిప్తాలే అంటాడు. అసలు మనుస్మృతి అంతా ప్రక్షిప్తాలే అంటారు. మీ గ్రంథాలు లాంటివి కాదు నాయన, ఇవన్నీ చరిత్ర పుస్తకాలు. దానికి ఒక
మనుస్మృతి ప్రక్షుప్తం అని సగం బుక్ ఇంత బుక్ రాసి అందులో సగం బుక్ ప్రక్షుప్తం అని మర్రి కృష్ణారెడ్డి చెప్పేశాడండి ఆల్రెడీ. మర్రి కృష్ణారెడ్డి అనే వ్యక్తి అసలైన వేదాలను తీసేసి తన సొంతగా రాసుకున్న వేదాలని, ఆర్య సమాజం సంబంధించిన వేదాలని తిరుపతి తిరుమల దేవస్థానంలో అందులో కూడా పెట్టేసి ఎక్కడ పడితే అక్కడే మొత్తం పాత వేదాలన్నీ తీసేసి ఆయన రాసిన మర్రి కృష్ణారెడ్డి రాసిన తర్జుమాతో ఆర్య సమాజం సంబంధించిన అందులో పెట్టేసి అందులో ఎక్కడెక్కడ బళ్ళు ఇచ్చారో, ఎక్కడెక్కడ జంతు బళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ మనిషి బళ్ళు ఉన్నాయో అవన్నీ తీసేసి కందమూలాలు, దుంపలు ఇలాంటి పదజాలాలు పెట్టేసి చాలా ఎక్కువ చేశాడు మర్రి కృష్ణారెడ్డి గారు. అలాగే మనుస్మృతి అంతా కూడా ప్రక్షుప్తమే అని చెప్పాడండి. మధ్యలో బ్రేక్ ఇస్తాను ఏం అనుకోవద్దు, మళ్ళీ మర్చిపోతానని ఇందులో చెప్తున్నాను మధ్యలో వచ్చి. రైట్, కంటిన్యూ చేయండి. ఓకేనండి, వెళ్ళమంటారా? సో ఇలా ప్రక్షిప్తాలు ఉండడానికి ఇవి రామాయణం కాదు. ఎందుకంటే ఈ మత ఉన్మాదులకి అరే బాబు మీకు ఒక ప్రామాణికమైన గ్రంథం ఉంటే దాని పేరు చెప్పండి రా అంటే చెప్పరు. అన్నిట్లో ప్రక్షిప్తాలు ఉన్నాయంట. ఒరే పాపం చెయ్యని ఒక్క దేవుడి పేరు చెప్పండి రా ప్లీజ్ రా, నేను బతివులాడుకున్నాను రా అని 4 సంవత్సరాల నుంచి బతివులాడుకున్నా. 33,33,33,333 మంది మరి దేవతలు ఉన్నారు కదా, మరి ఎంతో మంది సృష్టికర్తలు ఉన్నారు, వైదిక దేవుళ్ళు ఉన్నారు, తర్వాత గణాలు ఉన్నారు, ఇంకా అవతార దేవతలు ఉన్నారు. అరే పాపం చేయను ఒక్కళ్ళ పేరు చెప్పండి రా అంటే ఒక్కళ్ళ పేరు చెప్పే దిక్కు లేదు. కానీ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ లో బుక్ నంబర్ 18లో ఉన్నది. ఇది పారాగ్రాఫ్ నంబర్ 3లో, చాప్టర్ నంబర్ 3 పారాగ్రాఫ్ నంబర్ 3లో ఉన్నది ప్రక్షిప్తం అంట. తర్వాత ఈయన ఇక్కడ పిలాతు గురించి రాశాడు. ఇక్కడ ఈయన పిలాతు గురించి, మరి పిలాతు అంటే పిలాతు ఉన్నాడంటే ఉన్నాడు. ఆయన హీఈస్ అ హిస్టారికల్ పర్సన్. పిలాతు యొక్క శాసనం ఇది, పిలాతు శాసనం, రైట్? ఇక్కడ మీకు కనపడుతుంది చూడు, పాంటిస్ పిలాట్ ఇన్స్క్రిప్షన్, ద పైలట్ స్టోన్, లాటిన్ ఇన్స్క్రిప్షన్, 1st century AD. టెక్స్ట్ మెన్షన్స్ పాంటిస్ పైలట్, ప్రిఫిక్ట్ ఆఫ్ జూదియా, యూదయాకి చెందిన గవర్నర్ ఈయన ఆ కాలంలో అని చెప్పి మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది. నేను ఇక్కడ లాటిన్ అయినప్పటికీ ఇంగ్లీష్కి చాలా దగ్గరగా ఉంటుంది చూడండి. టైబేరియం పిలాటుస్ కనపడుతుందండి. పిలేట్, పాంటుస్, ఇక్కడ TUS, పాంటుస్, PILATUS, పిలాటుస్, పొంతు పిలాతు యొక్క శాసనం ఉంది. ఈ టైబీరియం పాంటస్ పిలాటస్ అని. సో అలాగే ఇదే యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ లో మరి చాప్టర్ నంబర్ 19లో యేసుక్రీస్తు యొక్క తమ్ముడు జేమ్స్ గురించి చెప్తూ ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నాడు చూడండి. సో హీ అసెంబ్ల్డ్ ద సాన్హెడ్రిన్ ఆఫ్ ద జడ్జెస్ అండ్ బ్రాట్ బిఫోర్ దెమ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క తమ్ముడు ఎవరైతే జేమ్స్ ఉన్నారో ఆయన గురించి రాస్తున్నారు ఇక్కడ. హూ వాజ్ కాల్డ్ క్రైస్ట్, క్రీస్తు అని పిలువబడిన యేసు యొక్క తమ్ముడు, హూజ్ నేమ్ వాజ్ జేమ్స్. ఈ జేమ్స్ ఎలా చంపబడ్డాడు, ఆ తర్వాత అల్బీనస్ కాలంలో ఎలా రాళ్లతో కొట్టబడి ఆయన చంపాడు, ఆ తర్వాత కాలంలో ఏం జరిగింది, ఏమేమి అక్కడ రాజకీయ పరిణామాలు జరిగాయి, ఇవన్నీ కూడా యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నంబర్ 19లో చాలా క్లియర్గా మనకి ఈయన ఫ్లావియస్ జోసెఫస్ గారు రాయటం జరిగింది. యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేకపోవడం ఏంటి, కాంటెంపరీ లిటరేచర్ లేకపోవడం ఏంటి? ఆయన బైబిల్లో ఉన్నాడు, బైబిల్ బయట ఉంటాడు, సర్వ సృష్టిలో ఉంటాడు ఆయన. హీఈస్ ద ఓన్లీ క్రియేటర్. మీరు ఇప్పుడు ఇస్కాన్లు తీసుకొచ్చి 1966లో ఇస్కాన్ని ఫామ్ చేసుకొని ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, అమెరికాలో, ఇక్కడ డెన్మార్క్లో, పోలాండ్లో, ఇంకా కొన్ని దేశాల్లో ఇప్పుడు హరే రామ అని చెప్పి యదవేశాలు ఇప్పుడు వేస్తుండొచ్చు. బట్ నో వన్ నోస్ అబౌట్ యువర్ గాడ్స్. హీఈస్ అన్ ఎటర్నల్ గాడ్. తర్వాత మీకు రోమన్ సోర్స్ ఇంకోటి చూపిస్తాను. రోమన్ సోర్స్ 1st centuryకి చెందిందే, 1st centuryకి చెందినదే. ఇతని పేరు ఇప్పుడు నేను చూపించబోయే అతని పేరు పాబ్లస్ కొర్నేలియస్ టాసిటస్. ఈయన కొర్నేలియస్ టాసిటస్. హీ వాజ్ అ హిస్టారియన్, రైట్? స్టాచ్యూ ఆఫ్ టాసిటస్ అవుట్ సైడ్ ద ఆస్ట్రియన్ పార్లమెంట్ బిల్డింగ్, బార్న్ 56 AD. 1వ శతాబ్దంలో 56వ సంవత్సరంలో పుట్టాడు ఈయన హిస్టారియన్, ఈయన చరిత్రకారుడు. ఈయన రాసిన పుస్తకం పేరు ది అన్నాల్స్. అన్నాల్స్ అనే పుస్తకంలో ఈయన యేసుక్రీస్తు గురించి చాలా చక్కగా వివరించి రాశాడు. ఎక్కడ రాశాడు అంటే బుక్ నంబర్ 15 చాప్టర్ 44. ఈ చాప్టర్ 44లో ఇక్కడ మీకు కొన్ని విషయాలు కనపడుతుంటాయి. ఇక్కడ నెరో చక్రవర్తి కాలంలో మరి యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న వారిని
ఎవరైతే ఉన్నారో వారిని ఎయిమ్ చేస్తూ, ప్రైమ్ టార్గెట్ చేస్తూ క్రిస్టియన్స్ని పర్సిక్యూట్ చేశారు అనే విషయాన్ని ఈయన చాలా క్లియర్గా రాశారు. నెరో షిఫ్ట్స్ ద, ఇక్కడ మీకు కనపడుతుందండి ఫుట్ నోట్, నెరో షిఫ్ట్స్ ద బ్లేమ్ ఆఫ్ ద ఫైర్ ఆన్ టు ద క్రిస్టియన్స్. అరే యేసుక్రీస్తు లేకపోతే 56వ సంవత్సరంలో పుట్టిన ఈ టాసిటస్ నెరో చక్రవర్తి కాలంలో క్రిస్టియన్స్ ని మరి ఇలా ప్రాసిక్యూట్ చేశాడు అని ఈయన ఎందుకు రాస్తాడు? యేసుక్రీస్తు లేదే, క్రైస్ట్ లేదే క్రిస్టియన్ ఎలా వస్తాడు? ఇక్కడ చూడండి ఫోర్త్ మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. యాజ్ టాసిటస్ డిక్లైన్ టు అసర్ట్ దట్ నెరో వాస్ గిల్టీ ఆఫ్ కాజింగ్ ద ఫైర్, సో హియర్ హీ యూజ్ ద వర్డ్ సబ్ డిడ్ ఇట్. He definitely exonerates the Christians from that charge. That word as used by Tacitus. So Christians, Christ అనే ఈ పదాలు మొదటి శతాబ్దం నుండి ఉంటాయి. తర్వాత ఇదిగోండి బుక్ నంబర్ 15 చాప్టర్ 44 లో నేను చూపిస్తున్నాను చూడండి. బై ద ఇన్ఫ్లిక్టెడ్ ద మోస్ట్ క్రూయల్ టార్చర్స్, ఎన్నో టార్చర్స్ పెట్టాడు మొదటి శతాబ్దంలో. క్రూయల్ టార్చర్స్ అపాన్ ద body of men detested from their abominations, the popularly known by the name of Christians. And rastu, this name came from the Christus. క్రీస్తు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నుండే ఈ క్రైస్తవులు క్రిస్టియన్స్ వచ్చారు. who was put to death of Tiberius by the procurator Pontius Pilate. మొదటి శతాబ్దంలో ది అన్నాల్స్ అనే పుస్తకంలో రాయబడింది ఇది. తర్వాత యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేకపోవటం ఏంటి? న్యూమిస్మాటిక్ ఆధారాలు కూడా ఉన్నాయి కదా. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయం 18 నుంచి 22 ఎప్పుడు చదవలేదా మీరు? దానికి సంబంధించిన న్యూమిస్మాటిక్ స్టడీస్ చేయలేదా? యేసు వారి చెడు తన, సార్ మీరు చదువుతారా మన హనీ జాన్సన్ గారు? నేను చదువుతానండి. యేసు వారి చెడుతనము ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు, పన్ను రూక ఒకటి నాకు చూపించడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరవని వారిని అడగగా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనని విడిచి వెళ్ళిపోయిరి. సో ఇది ఆ కాయిన్ కాదా? ఆ కాలంలో ఉన్న కాయిన్ కాదా? అంటే కాయిన్ అంటే ఇప్పుడు ఏదో ఒక చెత్త బురద మార్గం ఒకటి బే ఆఫ్ బెంగాల్లో ఉన్నంత అదిగో రామసేతు అని ఎగురుతుంటారు కదరా. మరి ఇక్కడ కాయిన్స్ కలుస్తున్నాయి, హిస్టరీ కలుస్తుంది. ఫ్లావియస్ జోసెఫస్ చెప్తున్నాడు, అన్నాల్స్ అనే పుస్తకంలో ఉంది, నెరో చక్రవర్తి గురించి ఉంది. తర్వాత ఈ క్రీస్తు పాంటియస్ పిలాత్ కాలంలో అంటే పొంతు పిలాత్ కాలంలో సిలువ వేయబడ్డాడు అని కూడా మరి చరిత్రకారులు బైబిల్ బయట, అది కూడా క్రిస్టియన్స్ కాదు, వాళ్ళు రోమా సామ్రాజ్యానికి చెందిన చరిత్రకారులు చెప్తున్నారు. మరి ఇక్కడ మీకు న్యూమిస్మాటికల్ ఎవిడెన్స్ కనపడుతుంది, మీకు ఇక్కడ మ్యాక్సిమ్ పాంటిఫ్ అని కనపడుతుంది. ఇది ఒక ట్రిబ్యూట్ కాయిన్. ఈ ట్రిబ్యూట్ కాయిన్ గురించి యేసుక్రీస్తు అడిగింది. అప్పుడు ఆయన ఈ రూపమును పై రాతయు ఎవరు అని వాడిని అడుగా, వారు కైజరు అని. మరి ఉంది కదా అగస్టస్ టైబీరియస్ అని. టైబీరియస్ కాలంలో కాదా యేసుక్రీస్తు సిలువ వేయబడింది? పొంతు పిలాతు లేడా అప్పుడు గవర్నర్గా? పాంటిఫ్ అని రాసలేదు ఇక్కడ. ఏం మాట్లాడతారా మీరు? అసలు జ్ఞానం ఉందా మీకు? అన్ని వీధి నాటకాలు, వీధి పనులు, అన్ని చేసేవన్నీ వీధి పనులే. మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి, బ్రోకర్ పనులు, వీధి పనులు కాదు, బ్రోకర్ పనులు అలాగే ఉంటాయి. కానీ తర్వాత ఇదే పుస్తకంలో ఎవ్రీ కైండ్ ఆఫ్ అబామినేషన్ వాస్ చార్జ్డ్ అగైన్స్ ద ఎర్లీ క్రిస్టియన్స్. ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎర్లీ క్రిస్టియన్స్, every kind of abomination was charged against the early Christians. Unholy rites of all kinds were attributed to them. వీళ్ళన్ని తప్పుడు పనులు చేస్తున్నారు, లేదా వీళ్ళు బలులు అర్పిస్తున్నారు, వగర అని చెప్పి అలాంటివి ఎన్నో అబద్ధపు ప్రచారాలు క్రైస్తవులపై చేశారు, అబాండాలు వేశారు. హెన్స్ ద రిలీజన్ అండ్ ద రైట్స్ ఆఫ్ ద Jews and Christians alike were confounded with those of the other ఇంపోర్టెడ్ ఈస్టర్న్ కల్ట్స్ అని ఇలా చెప్తూ ప్లినీ కూడా లెటర్ రాశాడని మనకి ఫుట్ నోట్ లో కనపడుతుంది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. అన్నాల్స్ అనే పుస్తకంలోనే ఇంకా ఈ క్రిస్టియన్స్ గురించి, ఎర్లీ క్రిస్టియన్స్ గురించి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత సెకండ్ సోర్స్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం 3 సోర్సులు చూసాం. బైబిల్ గ్రంథంలో ఉన్న 4 సువార్తలు, జూయిష్ సోర్స్ ఎవరు, యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ రాసిన ఫ్లావియస్ జోసెఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకం,
అన్నాల్స్ అనే పుస్తకంలో చూసాం. ఇప్పుడు గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్, అతను క్రీస్తు శకం 1వ శతాబ్దం 69వ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి. అతను రాసిన గ్రంథం పేరు, అతను రాసిన పుస్తకం పేరు ద 12 సీజర్స్. అందులో 5వ అధ్యాయము 24వ పారాగ్రాఫ్లో మరియు 6వ అధ్యాయము 16వ పారాగ్రాఫ్లో యేసుక్రీస్తు గురించి ఏం రాశాడో ఒక్కసారి చూద్దాం. ఈ 12 సీజర్స్ అనే పుస్తకంలో నేను ఇందాక చూపించిన టైం లైన్ ప్రకారంగానే జూలియస్ సీజర్, అగస్టస్, టైబీరియస్, క్యాలిగ్యులా, క్లాడియస్, నెరో, గాల్బా, ఓథో, విచులియస్, వెస్పాసియన్, టైటస్ అండ్ డొమిషన్, వీళ్ళంతా ఫ్లావియన్, ఈ ముగ్గురు వెస్పాసియన్, టైటస్ అండ్ డొమిషన్, వీళ్ళు ఫ్లావియన్ డైనాస్టిక్ చెందిన వాళ్ళు, రైట్. వీళ్ళు గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్, కామన్లీ రిఫర్డ్ టు యాజ్ సుటోనియస్. ఇతను మరి 1వ శతాబ్దానికి చెందినవాడు. మరి అతను క్లాడియస్ కాలంలో కవర్ చేస్తూ హిస్టరీలో రాస్తున్నప్పుడు ఏం రాశాడో చూద్దాము. క్లాడియస్ ఏం చేశాడట? హీ బానిష్డ్ ఫ్రమ్ రోమ్ ఆల్ ద జ్యూస్ హూ వర్ కంటిన్యూઅల్లీ మేకింగ్ డిస్టర్బెన్స్ అట్ ద ఇన్స్టిగేషన్ ఆఫ్ వన్ క్రిస్తూస్. క్రీస్తు అనే వ్యక్తిని ఫాలో అవుతున్నారు చాలా మంది యూదులు, వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నట్లుగా కలిగ్యులా కనపడింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా వెనక్కి వారి వారి దేశాలకి పంపించేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాడు అని మనకి క్లాడియస్ కాలంలో ఇలా జరిగినట్లుగా సుటోనియస్ రాశాడు. మరి ఇదే విషయం మనకు అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో కనపడదా? 18-19లో ఇది క్లాడియస్ కాలంలో మరి ఈ యేసుక్రీస్తుని అనుసరిస్తున్న వారందరినీ కూడా, యూదులందరినీ కూడా రోమా నగరంలో నుంచి ఈయన క్లాడియస్ ఎల్లగొట్టాడు అని చెప్పి మనకి బైబిల్లో దొరకదా? ఇది ప్యారలల్ గా మనకు రిఫరెన్సెస్ కలుస్తున్నాయి కదా. యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు లేకపోవడం ఏంటి అసలు మరి విడ్డూరంగాను? అరే మీకు తెలియకపోతే అన్ని మూసుకుంటారా నవరంధ్రాలు. తర్వాత ఇంకా ముందుకెళ్దాం. క్రిస్టియన్స్, అ సెక్ట్ గివెన్ టు అ న్యూ వికెడ్ అండ్ మిస్చ్యూస్ సూపర్స్టిషన్ వేర్ పుట్ టు డెత్ విత్ గ్రీవియస్ టార్మెంట్స్. ఎవరు? నెరో చక్రవర్తి కాలంలో ఇలా క్రైస్తవులని హింసించి చంపారు అని చెప్పి ఈయన గాయస్ సుటోనియస్ ట్రాంక్విలియస్ కవర్ చేశాడు. ప్లినీ అనే ఒక వ్యక్తి, ప్లినీ ద యంగర్, ఈయన గవర్నర్ అవుతాడు. ఎక్కడ? పొంతు బిథినియాకి, పాంటస్ అండ్ బిథినియా. ఈ పొంతు బిథినియాకి ఈయన గవర్నర్ అయిన తర్వాత ట్రాజాన్ అనే రాజు ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. కాబట్టి మరి దీనికి ప్యారలల్ రెఫరెన్స్ మనకి 1వ పేతురు గ్రంథం, 1వ పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు, అపోస్తులైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, క్రీస్తు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీ, కపదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకును శుభమని చెప్పి రాయనది మీకు కృపయు సమాధానం విస్తరిల్లుగాక. అంతేనండి. సో ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే పొంతు మరియు బిథినియాలో ఉన్న క్రిస్టియన్స్ కి లెటర్ రాస్తున్నాడు. ఇక్కడ ఈయన మరి పొంతు మరియు బిథినియాకి లెటర్ రాసి, ఈ పొంతు బిథినియా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ రోమా సామ్రాజ్యంలో. ఈ పొంతు బిథినియాకి ఈ 2 ప్రదేశాలకి, అరే ఇక్కడ ఏషియా ఉంది, మళ్ళీ ఏషియా అంటే మన ఏషియా అనుకుంటారు, అది ఏషియా మైనర్ రా బాబు, చదువులేరా. మళ్ళీ చెప్తున్నా, ఏషియా మైనర్ అప్పట్లో 1st సెంచరీలో ఉంది. ఇప్పుడు ఆసియా ఖండము అంటే ఆ ఖండాలుగా 18-19వ శతాబ్దంలో ఈ ఖండ విభజన అయింది, రైట్. సో ఈ పొంతు బిథినియాని పరిపాలిస్తున్న గవర్నర్ పేరు ఈ ప్లినీ ద యంగర్. ఈ ప్లినీ ద యంగర్ ట్రాజాన్ కి లెటర్ రాశాడు. అది లెటర్ నంబర్ 96 లెటర్లో, అయ్యా నేను మీతో పాటు రోమా నగరంలో ఉన్నప్పుడు, మీ అండర్లో నేను పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ని నేను ప్రాసిక్యూట్ చేయలేదు, క్రిస్టియన్స్ని నేను న్యాయ విచారణ చేయలేదు, వారిని ఎలా న్యాయ విచారణ చేయాలో నాకు తెలియదు, మీరు క్రైస్తవులను ఎలా న్యాయ విచారణ చేయాలో ఒకవేళ చెప్తే దాని ప్రకారంగా నేను న్యాయ విచారణ చేస్తాను. ఎందుకంటే క్రీస్తు అనబడిన వ్యక్తిని వీళ్ళు పూజిస్తున్నారు. 1వ శతాబ్దపు క్రైస్తవులు. దీస్ అక్యూజేషన్ స్ప్రెడ్. ఇదిగోండి బుక్ నంబర్ 10లో లెటర్ నంబర్ 96లో ఉంటుంది చూడండి. క్రిస్టియన్స్ హూ రిపీటెడ్ ఆఫ్టర్ మీ an invocation to the gods and offered adoration with wine and frankincense to your image. వీళ్ళని నేను భయపెడితే మీ విగ్రహాలకి ఏదో మొక్కినట్టు యాక్టింగ్ చేశారు, కానీ వీళ్ళు తర్వాత హూ ఫైనల్లీ కర్స్డ్ క్రైస్ట్ అంటే క్రీస్తుని మేము లేదు మేము పూజించము అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి యేసుక్రీస్తుని పూజించారు.
యేసుక్రీస్తు మార్గంలో ఉన్నారు, యేసుక్రీస్తుని వీళ్ళు ఆరాధిస్తున్నారు అని చెప్పి, మరి ఆ కాలంలోనే వీళ్ళు యేసుక్రీస్తుకి పాటలు కూడా పాడేవాళ్ళని కూడా రాశాడు. యేసుక్రీస్తుకి పాటలు పాడుతున్నారు వీళ్ళు, వారంలో ఒక రోజు ఒక దగ్గరికి చేరి ఆయనకి యేసుక్రీస్తుకి పాటలు పాడుతూ మరి యేసుక్రీస్తు యొక్క శరీరము అని రొట్టె తాగుతున్నారు, యేసుక్రీస్తు యొక్క రక్తము రొట్టె తింటున్నారు, యేసుక్రీస్తు యొక్క రక్తము అని చెప్పి మరి ద్రాక్షారసం తాగుతున్నారు. ఇవన్నీ ఇవి ఉన్నాయి. నేను ఏం చేయాలంటే ప్లినీకి మళ్ళీ ట్రాజాన్ ఉల్టా లెటర్ రాస్తాడు, నువ్వేం చేయబోకు, నువ్వు గమ్మునుండి అంటాడు. అరే ఇంత హిస్టరీ పెట్టుకొని మీరు మరీ అంత ఎర్రి పప్పల్లాగా మాట్లాడేదట్రా. తోమా గారు ఇండియాకి రాలేదా? ఎవడో చెప్పింది. తోమా గారు ఇండియాకి వచ్చారు కదరా. గోండోఫరస్ పర్షియాని పరిపాలిస్తున్న కాలంలో కొంతకాలం గోండోఫరస్ దగ్గర ఉండి, ఆ తర్వాత మళ్ళీ ఈయన కుషాన రాజులు ఈ గోండోఫెరస్ మీద ఎప్పుడైతే యుద్ధానికి వస్తున్నారో ఆ సమయంలో ఆయన కేరళకు రాలేదట. 7 చర్చిలు, పాలమూర్, గిరంగనూర్, పారూర్, కొక్క మండలం, కాయల్, నిరణం, కొల్లం అను 7 స్థానాల్లో తోమా గారు ఎలాంటి చర్చిని నిర్మించలేదా 1వ శతాబ్దంలో? కళ్ళు దొబ్బిని అంటారా? వెళ్ళంటారా కేరళకి, ఎప్పుడైనా డబ్బులు ఖర్చు పెట్టండి. అరే పిల్లికి బిచ్చం బెటర్. మీరు విజయవాడలో మొన్న అంతమంది అన్ని కష్టాలు పడుతుంటే ఒక్కడన్నా ఒరే మీ వాళ్ళు ఒక్కడన్నా వెళ్ళాడంటారా? ₹1 ఇచ్చాడంటారా? సచ్చిన శవం మీద పేలాలు ఏరుకునే రకాలు మీరు కూడా మాట్లాడతారా? ఇక్కడ నుంచి హనీ జాన్సన్ గారు మాట్లాడాలి మీరు. సార్ హనీ జాన్సన్ గారు, ఓకే సార్ చెప్పండి సార్, ఇక మీ ఇష్టం అండి, నాకేం తెలియదండి. మంచి వివరణ అయితే ఇచ్చారు. మంచి వివరణ ఇచ్చినందుకు మీ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విషయం ఏంటంటే నీకు తెలియలేనివి మాట్లాడకూడదు. ఏదో టీవీ ఇంటర్వ్యూకి పిలిచారు కదా అని వెళ్ళిపోయి ఊపుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు వచ్చేసావనికి ఇలాగే దరువు అయిపోద్ది నీకు. నువ్వే కదా ఎవడైనా సరే ఎక్స్ట్రాలు చేసి క్రైస్తవుల మీద, క్రీస్తు మీద, బైబిల్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మామూలుగా ఉండదు మీకు. ఎందుకంటే మీకు ఎంత రోషం ఉందో మీకంటే రోషం ఉందరా మాకు, మీకు ఎంత పౌరుషం ఉందో మీకంటే పౌరుషం ఉంది మాకు. ఏమి తెలియని ఏబిసిడీలు బైబిల్లో తెలియని నువ్వు కూర్చొని మాట్లాడితే ఆ పక్కన నిన్నోడు ఎంత ఎర్రోడు ఆ కేఆర్ టీవీ నాకు అర్థం కాలేదు. ఇది ఇంటర్వ్యూలో లేదు, మాకు హాస్యాస్పదం అనిపించింది. కేఆర్ టీవీకి మళ్ళీ చెప్తున్నాను, నీకు ఓపుకుంటే నీకు హిస్టరీ తెలియదు, నువ్వు జర్నలిస్ట్ అయిపోయి ఉంటావు కానీ నీకు చాలా విషయాలు తెలీదు. మా దగ్గరికి వస్తే నేర్పిస్తావరా? ఒక లలిత్ కుమార్ నీకు ఒక ఆఫర్ ఇస్తాను రా, నువ్వు బైబిల్ నేర్చుకోవాలనుకుంటే మా దగ్గర రా, మా దగ్గర నేర్చుకుంటే మా దగ్గర ఉంటే నీకు కూర్చోబెట్టి బైబిల్ నేర్పిస్తాం. తదుపరి నీ గ్రంథాలు కూడా నీకు రావు, అవి కూడా నీకు నేను నేర్పిస్తాను అన్నావు. కాబట్టి నీకు ఈ లైవ్ లో అలాగంటే నీకు అర్థం అవుతుంది అని చెప్తా ఉన్నా. ఈతో ఉన్నాడు ఈ లలిత్ గడికి ఈ వీడియో ఒకవేళ ఆడు చూస్తాడు అనుకోండి, చూడకపోతే షేర్ చేసి ఆడికి చెప్పండి. మీకు తెలియకపోతే మేము నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఏం రాదని జనాలకి తెలియాలి కాబట్టి. మరి హిస్టారికల్ గా అసలు నీకు చిన్న విషయాన్ని చెప్తాను. ఎన్ని సంగతులు చెప్పారా. అక్కడ కాయిన్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు ఒక ₹10 తీసుకొచ్చి చూపించమన్న కాయిన్స్ ఆధారం అక్కడ హిస్టోరియన్స్ ఆధారం. నువ్వు అయ్యే కదా అడిగావు, అయ్యే కదా చూపించావు. హిస్టారికల్ గా ఏది కావాలంటే కాయిన్స్ ఉండాలి. హిస్టారికల్ గా కాయిన్స్ చూపించాం. తర్వాత ఇంకేముంది, హిస్టరీలో ఉన్నటువంటి ఎవరైతే ఆ మాటలు ఆయన గురించి చెప్పారో వాటి యొక్క గ్రంథాల సారాన్ని మీకు చూపించాం. ఏమో రాసి 1వ శతాబ్దం 1-2 శతాబ్దంలో ఉన్నవారే కదరా వాళ్ళందరూ కూడా. మరి 2 కాదండి, అందరూ 2 కాదండి, అందరూ 1వ శతాబ్దానికి చెందిన వాళ్ళే. 2వ శతాబ్దం దాకా నేను వెళ్ళాలి. అవును అవును, 1వ శతాబ్దం లోపల ఉన్న వాళ్ళనే ఆ రైటర్స్ పేరు చెప్పాను, ఆ రైటర్స్ ఏ రాజుల కాలంలో బతికారు చెప్పాను, వాళ్ళు రాసిన పుస్తకం పేరేంటి చెప్పాను, ఎన్నో చాప్టర్ చెప్పాను, ఎన్నో పారాగ్రాఫ్ కూడా చెప్పా. సూపర్, అన్ని కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు నా ప్రశ్న నుంచి ప్రారంభిస్తాను. మీరు చెప్పారు కాబట్టి మీ ఇద్దరు కలిపిందని ఒక మాట అడుగుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు రాజుల కాలం మొదటిగా రోమా ప్రభుత్వం అక్కడ పరిపాలిస్తున్నట్టుగా రోమా ప్రభుత్వ చక్రవర్తుల కాలం 12 మంది చక్రవర్తుల కాలంలో ఉన్నటువంటి పుస్తకాన్ని చూపించి ఆ చక్రవర్తి కాలంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క పొంతు పిలాతు పనిచేస్తున్న వ్యక్తి, సీజర్ చక్రవర్తులు ఉన్న కాలం, అందులో యేసుక్రీస్తు ఎవరున్నారు ఇక్కడ, ఆయనకి సిలువేసినప్పుడు ఎవరైతే చక్రవర్తి ఉన్నారో వారిని అందరినీ చూపించడం నీకు జరిగింది. రోమా ప్రభుత్వ కాలం యేసుక్రీస్తు పుట్టిన కాలానికి లేదా ఆయన బ్రతికిన కాలం, సిలువ వేయబడిన కాలంలో ఎవరున్నారంటే రోమా ప్రభుత్వం చక్రవర్తులు ఆ రోజు పరిపాలన చేస్తున్నారు అన్నది పుస్తక ఆధారంగా 1వ శతాబ్ద కాలంలో ఆ రోమా ప్రభుత్వానికి సంబంధించిన వారు. మరి క్రైస్తవులు కాదు సుమా, జ్యూస్ ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు నమ్మని వ్యక్తులని మీరు అంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ జ్యూస్, తర్వాత రోమన్స్, ఇంకా ఇతరత్ర ఎవరైతే ఈ యొక్క చరిత్రకారులు ఉన్నారో వారందరూ చెప్పిన మాటలు కొన్ని మాత్రమే, చాలా తక్కువ. ఇవి కూడా నీకు అర్థం కావచ్చు, మట్టి బుర్ర కదా, బ్రోకరేజ్ చేస్తున్నాడు నీకు ఏం అర్థం అవుతుందిలే కానీ
బ్రోకర్ పనులు చేస్తున్నాడు జ్ఞానం ఏం అర్థమవుతుంది, ఏదో నోటుకొచ్చింది మానేసి వాగేయడానికి కాదు కదా. ఇక అపోస్తులు అయితే ఏమన్నారంటే భూదిగాంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని యేసుప్రభువే స్వయాన్ని చెప్పాడు. భూదిగాంతాల వరకు ఆ అపోస్తులలో ఆ జాబితాలో ఉన్నటువంటి తోమా అనే ఆయన ఇండియాకి రావడం, ఆయనకి ఇండియా ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చాడని ఒప్పుకొని ఆయన పేరు మీద స్టాంప్ కూడా తయారు చేశారు. పిచ్చి సన్నాసి స్టాంప్ కూడా నిలుచూడు. ఇప్పుడు నేను అడుగుతాను, నీ రాముడు కృష్ణుడి కాలంలో ఉన్న రాజులు ఎవరో చెప్పుపోని. నీ రాముడు కృష్ణుడి కాలం ఇద్దరినే తీసుకో, రాజులు ఎవరు, వాళ్ళు వాడినటువంటి కాయిన్స్ ఏవి, ఎంతకి గ్రంథాలు రాశారు, ఏ భాషలో రాశారు, అక్కడ రాసిన వాళ్ళు ఎవరు, ఇవి రాయబడ్డాయని చెప్పేసి మరి ఇతర రాజులు కాలంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఎవరు చెప్పారు, రాముడు కృష్ణుడి కాలంలో ఉన్న చరిత్రకారులు ఎవరు చెప్పారు, అలాగే కాయిన్స్ ఏ ఉన్నాయి మేము చూపించాం కదా, అలా మీరు చూపించండి. యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి ఎవరైతే కైసర్ ఉన్నాడు, కైసర్ చక్రవర్తి కాయిన్ చూపించాం, అది రోమ ప్రభుత్వ కాలం అని ఆ చక్రవర్తి పరిపాలన జరుగుతుంది, ఆ చక్రవర్తుల కాలం అని చూపించాం, 2 ఆధారం. ఇంకా బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించాం. ఇప్పుడు రాముడు కృష్ణుడి కాలంలో ఏ కాయిన్స్ వాడారు, ఏ చరిత్రకారులు వారు పుట్టారని చెప్పారు, అలాగే ఏ యొక్క రాచరిక పరిపాలన అప్పుడు జరుగుతుంది, ఏ రాజుల కాలం ఉంది, దానికి ఆధారాలు ఏవి మీ దగ్గర ఉన్నాయా అది చూపించరా. నెక్స్ట్ క్రాంతి నువ్వు కూడా అడగలేదు, యేసుక్రీస్తుకి ఆధారాలు లేవన్నాడు కదా, మరి రాముడు కృష్ణుడి ఆధారాలు అడగాలి. యేసుక్రీస్తుకి ఆధారాలు మేము చూపించాం కదా, కాయిన్స్ చూపించాం, హిస్టోరియన్స్ ని చూపించాం, తదుపరి అక్కడ ఎంపైరిజం చూపించాం, ఎంపైరిజం, హిస్టోరియన్స్ అండ్ కాయిన్స్, ఈ 3 కూడా చరిత్ర ఆధారాలుగా మేము చూపించాం యేసుక్రీస్తుకి.